ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి 24x40 ఫీట్ మెజర్మెంట్లో 3 ఫ్లోర్స్ డిజైన్ చేసామన్నమాట. గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్. ఇది రెంటల్ పర్పస్ హౌస్ ప్లాన్ అన్నమాట. ఇందులో వచ్చేసి కింద మనకు కార్ పార్కింగ్ విత్ సింగిల్ బెడ్రూమ్ అండ్ స్టోర్ రూమ్ వచ్చేసింది. సో మెట్లు అనేది మనకు నార్త్ వెస్ట్ తీసుకున్నాము. స్టోర్ రూమ్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చాము సౌత్ సైడ్. స్టోర్ రూమ్ సైజ్ వచ్చేసి 18 ఫీట్ ఇంటూ 10 ఫీట్ 10 ఇంచెస్. తర్వాత మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంచి తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చామన్నమాట. ఒక 4 ఫీట్ 5 ఫీట్ లాగా ఉంచి కార్ ఇటు సైడ్ ఏమో కార్ పార్కింగ్, ఇటు సైడ్ కొంచెం 2 వీలర్ కానీ ఏమైనా పార్కింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు పెట్టాము. దెన్ సింగిల్ బెడ్రూమ్లో కిచెన్, లివింగ్, టాయిలెట్ అండ్ బెడ్రూము. టాయిలెట్ వచ్చేసి 6 ఫీట్ ఇంటూ 5 ఫీట్ వచ్చింది. బెడ్రూమ్ వచ్చేసి 9 ఫీట్ 6 ఇంచెస్ ఇంటూ 10 ఫీట్ 2 ఇంచెస్. లివింగ్ వచ్చేసి 8 ఫీట్ ఇంటూ 9 ఫీట్. కిచెన్ వచ్చేసి 8 ఫీట్ ఇంటూ 5 ఫీట్ 10 ఇంచెస్. ఇది అనేది ఉత్తరం రోడ్ అనమాట. 24 ఇంటూ 40 ఫీట్ల రోడ్ మెజర్మెంట్లో మనకి ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అనేది ఇది ఉంది. మనకు సెట్ బ్యాక్స్ ఖాళీ జాగా వచ్చేసి ఈస్ట్ తూర్పు సైడ్ ఏమో 3 ఫీట్లు వదిలేసుకున్నాము. సౌత్ అండ్ వెస్ట్ పడమర దక్షిణానికేమో 1.5 వదిలేసుకున్నాము మనము. నార్త్ వచ్చేసి ఉత్తరానికి వచ్చేసి మనం స్టెప్స్ పెట్టాము కాబట్టి దానికి స్పేస్ 6 ఫీట్ వచ్చింది. ఓకే, ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం కార్నర్ టు కార్నర్ పిల్లర్ ఇచ్చాము. కార్నర్ టు కార్నర్ పిల్లర్ వచ్చేసి 9 ఫీట్ 6 ఇంచెస్ ఉన్నాయి మనకు. దానికి డిస్టెన్స్ మిగతా వచ్చేసి 11 ఫీట్ 11 ఇంచెస్, 10 ఫీట్ 6 ఇంచెస్, 9 ఫీట్ 9 ఇంచెస్, 6 ఫీట్ 4 ఇంచెస్ అన్నమాట ఇవంతా. సో ఇలా మనకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసింది. సో ఈస్ట్ సైడ్ 2 మెయిన్ డోర్స్, ఇక్కడ స్టోర్ రూమ్ మెయిన్ డోర్ కానీ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ మెయిన్ డోర్ కానీ మనం ఈస్ట్కి ఇచ్చాము. పిల్లర్ సైజ్ వచ్చేసి 9 ఇంటూ 14 తీసుకున్నాము ఆర్ 15 తీసుకున్నాము. ఓకే, ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. సో ఫస్ట్ ఫ్లోర్ చెప్పే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్ కోరికైనా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది. అప్పుడు నా వీడియోని తప్పకుండా చూడగలుగుతారు. మీకు ఇలాంటి ప్లాన్స్ ఏమైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9391539871. కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తాము మనం. హౌస్ ప్లాన్ కానీ రెంటల్, కమర్షియల్ ఇలా బిల్డింగ్ ప్లాన్స్ గీస్తామన్నమాట వాస్తుతో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 సింగిల్ బెడ్రూమ్స్ అన్నమాట. 2 సింగిల్ బెడ్రూమ్స్ వచ్చేసి మనం ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ ఒకటి బాల్కనీ మనం పెంచేసుకున్నాము. ఈస్ట్ వచ్చేసి 3 ఫీట్ బాల్కనీ పెంచాము. సో ఇదొక 1 పోర్షన్, ఇదొక 1 పోర్షన్ మనకు డివైడ్ చేసుకొని. సో ఇందులో టాయిలెట్ వచ్చేసి మనకు 6 ఫీట్ ఇంటూ 4 ఫీట్ వచ్చింది. బెడ్రూమ్ 9.5 ఇంటూ 10 ఫీట్ 10 ఇంచెస్. మనకు నార్త్ ఫేసింగ్ ఈ డోర్ ఇచ్చాము. ఇది టాయిలెట్ అనేది కామన్ ఇచ్చి ఈ డోర్ ఇటు సైడే పెట్టాము దగ్గర, కొంచెం కన్వీనియంట్గా ఉండడానికి వాష్రూమ్. దెన్ లివింగ్ వచ్చేసి 8 ఫీట్ ఇంటూ 9 ఫీట్. కిచెన్ వచ్చేసి 8 ఫీట్ ఇంటూ 5 ఫీట్ 10 ఇంచెస్ వచ్చింది. ఓకే, 5 ఫీట్ 10 ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు మనకు 9 ఫీట్ అనేది రౌండ్ ఫిగర్ కావాలని మనం 5 ఫీట్ 10 ఇంచెస్ తీసుకున్నాం. ఇది కిచెన్. ఓకే, కింద కూడా మనకు సేమ్ మెజర్మెంట్స్ అన్నమాట. టాయిలెట్ వచ్చేసి 6 ఫీట్ ఇంటూ 4 ఫీట్. బెడ్రూమ్ వచ్చేసి 9.5 ఇంటూ 10 ఫీట్ 10 ఇంచెస్. కిచెన్ వచ్చి 8 ఫీట్ ఇంటూ 5 ఫీట్ 10 ఇంచెస్. సో ఇవి రెండు అనేది మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్స్ పెట్టుకున్నాము. ఓకే, మన బాల్కనీ అనేది సౌత్ వెస్ట్కి ఎక్స్టెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనకు కొంచెం తక్కువ జాబ్ ఉంది కాబట్టి మనం అటు సైడ్ ఎక్స్టెన్షన్ చేయలేదన్నమాట. మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సేమ్ అన్నమాట. ఓకే, 2 సింగిల్ బెడ్రూమ్స్. సో నేను కావాలంటే అది కూడా చూపిస్తాను. సో ఇది సెకండ్ ఫ్లోర్ ప్లాన్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే. కిందనేమో మనకు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, స్టోర్ రూమ్, కార్ పార్కింగ్ విత్ 2 వీలర్స్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి
2 సింగిల్ బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్స్ అనమాట. ఓకే, ఇది మనకు 24x42 మెజర్మెంట్ నార్త్ ఫేసింగ్ ఉత్తరం రోడ్డు ఉన్న ప్లాట్లో మనకు ఇవి ప్లాన్ డిజైన్ అనమాట. సో ఇది అనేది డిఫరెంట్ కూడా, అంటే ఐ మీన్ సేమ్ మెజర్మెంట్స్ ఉన్నా కానీ మన ఐడియాస్ వేరే ఉంటాయి. మనం ఇక్కడ ఇప్పుడు ఇవి 2 సింగిల్ బెడ్రూమ్స్ తీసుకున్నాం కదా, వేరే వాళ్ళైతే డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు, కిందంతా పార్కింగ్కి ఇవ్వచ్చు, అట్లా ఉంటుంది అనమాట. సో సేమ్ మెజర్మెంట్స్ ఉన్నంత మాత్రం అందరి సేమ్ ఐడియా ఉండదు, సేమ్గా కన్స్ట్రక్షన్ చేసుకోరు. కాబట్టి మీకు ప్లాన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, కావాలంటే అక్కడ కూడా చూసుకోండి. ఇలాంటి ఇమేజెస్ అంటే మీరు కావాలంటే ఒక ఐడియా కోసం హౌస్ ప్లాన్స్ చూడాలనుకుంటే నా FB లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద పోస్ట్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను. సో అక్కడ కూడా చూడవచ్చు. నా ఇంకా యూట్యూబ్ ఛానల్లో సైట్ వీడియోస్, కన్స్ట్రక్షన్ వీడియోస్, సివిల్ ఇంజనీర్ వీడియోస్, వాస్తు వీడియోస్, ఫుల్ వాస్తు ఆయంతో ప్రకారం ఆయం లెక్కలతోటి మనం చేసిన వాస్తు ప్లాన్స్ కూడా ఉంటాయి. కావాలంటే అవి కూడా మీరు వీడియోస్ చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.